Yeah, welcome back to the channel. Today we are going to talk about data types in Python. So data types అంటే ఏంటి వాటి గురించి ఎవరు మాట్లాడదాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఏంటి? బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, టపుల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వెన్ వి కమ్ టు ద డేటా టైప్స్ అంటే టైప్ ఆఫ్ ద డేటా అన్నమాట. లైక్ ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇచ్చాం అనుకోండి, సిక్స్ ఏ టైప్ ఇంటిజర్ టైప్ కదా. సో అలా టైప్ ఆఫ్ ద డేటా అన్నమాట. అది దాన్ని డేటా టైప్ అంటారు. లైక్ ఇప్పుడు అది ఏం చేస్తుంది, దట్ డిఫైన్స్ వాట్ ఇట్ డిఫైన్స్. డేటా టైప్ ఏం డిఫైన్ చేస్తుంది? సో ఇట్ డిఫైన్స్ ద వాట్ వాల్యూ దట్ ఎక్స్ కెన్ హోల్డ్ అనమాట. లైక్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు సిక్స్ అంటే ఎక్స్ ఇది డేటా టైప్ హోల్డ్ చేస్తుంది, ఇంటిజర్ డేటా టైప్. ఇప్పుడు అదే 6.2 ఇచ్చాను అనుకోండి, అది ఫ్లోట్ అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 6.2 అంటే అంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో అది ఏ వాల్యూని హోల్డ్ చేయగలదు దట్ డిఫైన్ చేస్తుంది డేటా టైప్. సో దానిపైన ఏ ఆపరేషన్ చేయగలం కూడా డిఫైన్ చేస్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు లిస్ట్ ఉందనుకో, లిస్ట్ ఆపరేషన్ చేయగలుగుతారు. లిస్ట్ ఆపరేషన్ మీద ఇప్పుడు మీరు డిక్షనరీ ఏ ఆపరేషన్ చేయలేరు కదా. సో ఇది డిపెండ్స్ ఆల్ అపాన్ ద డేటా టైప్ అనమాట. సో వాట్ ఆపరేషన్ వీ కెన్ పర్ఫామ్ అనేది. లైక్ ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అని ఇచ్చాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అని ఇచ్చేసి సో ఇదంతా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసేసి మనం నీట్గా స్టార్టింగ్ నుంచి యా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అని ఇచ్చాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అంటే ఏంటి? ఎక్స్ వేరియబుల్ అనేది సిక్స్ అనే దానికి పాయింట్ చేస్తుంది అనమాట. అంటే సిక్స్ అనేది ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవ్వట్లేదు. సిక్స్ అనేది మన మెమరీ, పైథాన్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. ఆ మెమరీకి మన ఎక్స్ అనేది పాయింట్ చేస్తుంది అనమాట. అది అర్థం. ఇప్పుడు చూడండి, రన్ కొట్టేనా, నేను టైప్ కొడతా, టీవైపిఈ టైప్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, ఇంటిజర్ వస్తుంది. ఎందుకు ఇంటిజర్ వచ్చింది? ఇది నెంబర్ కదా, హోల్ నెంబర్ కదా, అందుకని ఇంటిజర్ వచ్చింది. సో ఇది ఇంటిజర్ ఎప్పుడు వస్తుంది చెప్పనా? మనం ఈ డేటా టైప్ ఎప్పుడు తెలిసింది? నేను ముందుగా డిక్లేర్ చేయలేదు, మరి పైథాన్కి ఎలా తెలిసింది? పైథాన్ ఎలా తెలిసింది అంటే ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ చెక్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, డైనమిక్ టైప్ అవుతుంది. డైనమిక్ టైప్లో ఏంటిది, ఇంటర్ప్రిటర్ కనుక్కుంటుంది అనమాట ఇది ఏ టైప్ అనేది. సో అది ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు నేను 6.2 ఇచ్చాను అనుకోండి, నేను ముందుగా డిక్లేర్ చేయను అవసరం. ఇప్పుడు సిలో ముందుగా డిక్లేర్ చేయాలి. ఏది పర్సంటేజ్ సింబల్ డి అని రాస్తాం, ఏది ఇంటిజర్కి. అదే ఫ్లోట్ అయింది అనుకోండి, పర్సంటేజ్ ఎఫ్ అని రాస్తాం. స్కాన్ స్టేట్మెంట్లలో మీకు సిహెచ్ ఉంటే అర్థమైపోతుంది. సో ఏంటిదంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ముందుగానే డిక్లేర్ చేయాలన్నమాట. అది ఏ డేటా టైప్. పైథాన్లో డిక్లేర్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇందులో డైనమిక్ టైప్ ఉంటుంది. డైనమిక్ టైప్లో ఏముంటుంది, ఇంటర్ప్రిటర్ ముందరనే లైక్ ఇంటర్ప్రిటరే గుర్తుపడతారు మరి ఇది ఏ డేటా టైప్ అనేది. సో అలా యా నెక్స్ట్ ఇది డేటా టైప్. అదే ఫ్లోట్ అనుకోండి, ఫ్లోట్ కావాలంటే ఏంటి, హోల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఇది డెసిమల్ నెంబర్ అయిపోతుంది. ఇది స్ట్రింగ్ అనుకోండి, వివేక్ అని రాసిన సంథింగ్ ఏదో ఒక స్ట్రింగ్. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ డేటా టైప్ వస్తుంది టెక్స్ట్ అయితే. యా మీకు లిస్ట్ కావాలనుకోండి, లిస్ట్ డేటా టైప్ అంటే లిస్ట్ ఉంటుంది. చూడండి లిస్ట్ వచ్చేసింది. టపుల్ కావాలనుకోండి, ఏం లేదు, ఇలా బ్రాకెట్స్ పెట్టండి, ఎంప్టీ లిస్ట్ లోపల ఎలిమెంట్స్ మీరు రాసుకోవచ్చు. సో ఈ టపుల్ వచ్చేసింది. మరి ఇప్పుడు నాకు సెట్స్ కావాలి, సెట్స్కి ఇదే కదా సింబల్. సో మీరు ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, చూడండి డిక్షనరీ వచ్చి. అదేం డిక్షనరీ ఎందుకు వచ్చింది? డిక్షనరీ ఎందుకు వచ్చిందంటే ఇందులో ఒకవేళ ఎలిమెంట్ ఉంటే అది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి లోపల ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే సెట్ అవుతుంది. ఏదో ఎలిమెంట్స్ డిక్లేర్ చేయలేదంటే డిక్షనరీ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు లోపల నాకు డిక్షనరీ కావాలనుకోండి, లైక్ ఇప్పుడు లోపల వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇలా ఉంటే కీ వాల్యూ పేర్లో ఉంటే అది డిక్షనరీ అవుతుంది అనమాట. ఇది కీ, నెక్స్ట్ వాల్యూ, చూడండి ఇలా కీ, ఇక్కడ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ నా నేమ్ ఉండొచ్చు, నేమ్ అని ఒకటి ఉంది కీ. ఇక్కడ వాల్యూ అంటే నా నేమ్ ఇచ్చా వివేక్ అని. సో ఇది కీ అవుతుంది. నా నేమ్తో పిలిస్తే నా పేరు వస్తుంది అనమాట. సో అలా పైథాన్ డిక్షనరీ. మీకు డేటా స్ట్రక్చర్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను అనమాట మీకు. లైక్ ఇది ఇంకేమున్నాయి, సెట్స్ ఉన్నాయి. యా సెట్స్ కూడా అయిపోయింది. మనం దీని గురించి మాట్లాడుకున్నాం, ఏది బులియన్ టైప్. ఇప్పుడు ట్రూ అని రాశాను. ఇప్పుడు దీని టైప్ చూడండి. యా నెక్స్ట్ ఇది వచ్చేసింది అనమాట. ఇవి డేటా టైప్స్ అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఏముంటాయి చూడండి, గుర్తుపెట్టుకోండి.
ఇంటిజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, బులియన్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, టపుల్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, సెట్స్ ఉంటుంది. అదే అన్నమాట డేటా టైప్స్ అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఇఫ్ ఇంటర్వ్యూలో కానీ లైక్ మీ ప్రొఫెసర్ కానీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అండ్ ఏంటి అని అడిగారు అనుకోండి, చెప్పండి ఇలా డేటా టైప్స్ ఆఫ్ ఫస్ట్ డేటా టైప్స్ అంటే టైప్ ఆఫ్ ద డేటా దట్ ఈస్ గివెన్ అనమాట. లైక్ ఇప్పుడు మీకు నేను 6 ఇచ్చాను అనుకో, అది ఏ డేటా టైప్ అంటే మీకు డేటా ఇచ్చాను, 6 అనే ఒక డేటా ఇచ్చాను, అది ఏ టైపు, ఇంటి టైప్ కదా. సో అది అందులో ఏమున్నాయి టైప్స్ ఉంటాయి అనమాట. డేటా టైప్స్ ఏముంటాయి, ఇంటిజర్ టైప్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, బూలియన్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, సెట్స్ ఉంటుంది, బైనరీ కూడా ఉంటుంది. సో అది అన్నమాట డేటా టైప్స్ అంటే.